హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నియర్గా ఉన్నటువంటి గుంటుపల్లి, అంటే ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్ అనమాట. ఇది హైదరాబాద్ టు విజయవాడ రూటు. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే, గుంటుపల్లి నుంచి నియర్గా గొల్లపూడి అంటే విజయవాడకు దగ్గరలో అసలు డెవలప్మెంట్ పరంగా ఎలా జరుగుతుంది అంటే, అమరావతి రాజధాని అని ఎప్పుడైతే పార్లమెంట్లో ఆమోదం పొందిందో అప్పటి నుంచి గత ఈ 2 ఇయర్స్ 1.5 ఇయర్స్ ఈ 2 ఇయర్స్లో అమరావతి అంటే నియర్గా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం డెవలప్మెంట్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పక్కన ఒక వెంచర్ ఒకటి ఉంది. సో ఏమంటానంటే, నేను అమరావతి ఎప్పుడైతే మనకు రాజధానిగా ఫిక్స్ అయిపోయిందో డెవలప్మెంట్ అనేది కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే మనం రాజధాని ఇప్పుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు, మనం రాజధానిని మన కొన్ని మౌలిక సదుపాయాలు ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అవన్నీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా రాజధాని దానంతరకు అదే అభివృద్ధి చెంది ప్రపంచంలో కల్లా గ్రేటెస్ట్ సిటీగా ఎస్టాబ్లిష్ అవుతుందని ఆయన ఎప్పుడైతే అన్నారో, అట్లాగే అంటే ఏమంటానంటే, ఇది ఇప్పుడు మనకు కనిపించేది సీఏ కన్వెన్షన్. ఇప్పుడు శ్రీ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇక్కడ మీటింగ్లు పెడతారనమాట. అప్పుడు కనిపించే సీఏ కన్వెన్షన్ సెంటర్లోనే. ఇది నియర్గా గొల్లపూడి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనం రన్ చేసేది గొల్లపూడి, అంటే గొల్లపూడి వెళ్తున్నమాట. గొల్లపూడి అంటే మనకి విజయవాడ పక్కన అనమాట. విజయవాడ రెండు కలిపి భవానీపురం విజయవాడ. అంటే ఇప్పుడు గొల్లపూడి అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ గొల్లపూడి నుంచి మనకి ఒక ఫ్లైఓవర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి గొల్లపూడి నుంచి స్టార్ట్ అయిపోయి అదే గొల్లపూడి నుంచి అమరావతి వెళ్ళొచ్చు, గొల్లపూడి నుంచి ఇటు వైజాగ్ వెళ్ళొచ్చు. అవుట్ సైడ్ అనమాట. మనకి సిటీలోకి ఎంటర్ అవ్వకుండా చాలా డెవలప్మెంట్ పరంగా ఇక్కడ చూడండి, మనకి టాటా మోటార్స్ ఇది నియర్ గొల్లపూడి. చూడండి, టాటా మోటార్స్ కూడా రీసెంట్గా కట్టింది. ఇది దాదాపుగా ఒక 7-8 నెలలు అవుతుంది. ఆ కార్లు అసలు ఆ సేలు నెంబర్ 1గా సేల్ జరుగుతుంది అక్కడ. రోడ్కి హైవే పక్కమట అనమాట. ఇది ఒక్క టాటా మోటార్సే కాదు, అనేకమైన ఇప్పుడు సత్య ఎలక్ట్రానిక్ కానీ, తర్వాత చాలా షాపింగ్ మాల్స్, ట్రెండ్ సెట్ కానీ ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఇది ఖలీల్ బాయ్ రెస్టారెంట్ అనమాట. ఇది ఖలీల్ బాయ్లో రెస్టారెంట్లో తినాలంటే కూడా ఒక ఇది ఉండాలంటారు. ఎందుకంటే అక్కడ తినే ఫుడ్ కూడా క్వాలిటీ ఉంటుంది, పైగా ఐటెం కూడా రేట్ ఎక్కువ ఉంటుందంట. సో ఇప్పుడు మనం గొల్లపూడి వెళ్తున్నాం అనమాట. విజయవాడకి నియర్గా అమరావతిలోనే ఉన్నాం మనం. ఇదంతా అమరావతి, నియర్గా ఇదంతా అమరావతి. దీని పక్కనే మనకి ఒక 7 to 6 కిలోమీటర్లో మనకి అమరావతి రాజధాని మనం రీచ్ అవుతాము. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఒక బ్రిడ్జి, ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ రైట్ సైడ్ వెళ్తే అది కనిపించేది మనకు ఫ్లైఓవర్. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఇక్కడ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అదనమాట ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతేనేమో మనం డైరెక్ట్గా వైజాగ్ వెళ్తాం సిటీ అవుట్స్కట్ నుంచి. మనం రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్గా అమరావతికి వెళ్ళిపోతాం. ఓకేనా? అట్లా అంటే డెవలప్మెంట్ పరంగా ఇక్కడ నుంచి గొల్లపూడి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్ దాదాపు 10 సంవత్సరాల నుంచి కడుతున్నారు. ఇది 10 సంవత్సరాలు అంటే ఎంత ఇదిగా ఉందంటే ఆ బిల్డింగ్ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఆ బిల్డింగ్. రోడ్డుకి హైవే పక్కన వసుధా సీకేటీ అని ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. అంటే చూడండి, ఇదంతా గొల్లపూడి ఏరియా అనమాట. డెవలప్మెంట్ పరంగా ఒకప్పుడు ఇవన్నీ చుట్టుపక్కల
పొలాలు, వ్యవసాయం చేసుకునే పొలాలు. సో మనకి ఎప్పుడైతే సిటీ మనకు రాజధాని లేదని ఎప్పుడైతే మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనం బైఫర్కేషన్ అయ్యి మనకి ఎప్పుడైతే అమరావతి తాత్కాలిక రాజధానిగా ఇనిషియల్గా ఎప్పుడైతే పర్మనెంట్ అయింది, ఇనిషియల్గా ఉన్నప్పుడు అప్పుడు అవన్నీ పొలాలు. ఎప్పుడైతే ఈ 5 ఇయర్స్ అంటే ఆఫ్టర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచిన తర్వాత అది ఎక్కడ ఒక షాపింగ్ మాల్ జుడియో ఇక్కడ చాలా అంటే డెవలప్మెంట్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది. అమరావతి రాజధానిలో ఇదంతా ఒక రకంగా ప్రత్యేకంగా కొన్ని మౌలిక సదుపాయాలు మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా రాజధాని దాని అంతటికి అదే పెద్ద సిటీ అవుతుంది. అంటే ఇది అమరావతి అంటే ఆ ఏరియా ఒకటే, అమరావతి ఒకటే రాజధాని కాదని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రాజధానిలో కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగాన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ మంగళగిరికి అటు గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉన్న మంగళగిరి ఎప్పుడైతే మనకు రాజధాని అవుతుందో ఈ మావిగాను కూడా దీంట్లోనే కలిసిపోతుంది. ఇది సత్య కూడా గొల్లపూడి, ఇది గొల్లపూడి 1 సెంటర్ అనమాట. ఇక్కడిది గొల్లపూడిలో మనకు పాత నారాయణ కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు. ఒకప్పుడు మీకు ఒక్కసారి బిల్డింగ్ ఎక్కి మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను నారాయణ కాలేజ్ అవి గవర్నమెంట్ ఆఫీసులో టెర్రస్ పైన ఉన్నాను. ఇవన్నీ యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియల్గా పొలాలు. పెద్ద బిల్డింగ్ అవతల మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, అది మహేష్ బాబు సినీ నటుడు హీరో మహేష్ బాబు బిల్డింగ్ అనమాట. అది ఆయన అపార్ట్మెంట్. అది దాదాపుగా 25-26 ఫ్లోర్స్ వరకు ఉంటుందని అది మీకు చూపిస్తాను చూడండి. దీన్ని నియర్గా అంటే ఈ బిల్డింగ్స్ ఉన్న కనిపించట్లే, ఈ మనకి ఆపోజిట్ ఏదైతే కనిపిస్తుందో దాని బ్యాక్ సైడ్ ఏదైతే హైట్లో ఉంది కదా అదనమాట. ఇప్పుడు కనిపించేది ఇది కాదు. సో ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తున్న బిల్డింగ్స్లో ఇవన్నీ కూడా దాదాపుగా ఈ 10 ఇయర్స్లోనే కట్టినాయి. ఈ 10 సంవత్సరాల్లో కట్టిన బిల్డింగ్స్ మాత్రమే. ఇనిషియల్గా ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫీసులు ఇక్కడికి వచ్చినాయో అప్పుడు అసలు ఏమీ లేవు. ఇవన్నీ సబ్స్టేషను, ఇప్పుడు కనిపించే ఈ బిల్డింగు అంతా వాటర్తో నిండిపోయి ఉండేది. వర్షం వస్తే మొత్తం పొలాలు. యాక్చువల్లీ ఇది వరి పంట, వరేసేవాళ్ళు. ఇక్కడ మాత్రం అది సిమెంట్ బిల్లలు రెడీ చేసేది. ఇదంతా అది సిమెంట్ బిల్లలు రెడీ చేస్తారు కదా, ఇదంతా కనిపించే పచ్చగుండదు మొత్తం మనకి పొలాలు, వరి పొలం. ఇంకా మీకు క్లియర్గా బిల్డింగ్స్ అన్నీ అసలు ఇవన్నీ నిజంగా ఈ 10 ఇయర్స్లో బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేశారా అంటే ఇప్పుడు చూడండి. ఈ బిల్డింగ్స్ మొత్తం ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ మొత్తం ఈ 10 ఇయర్స్లో కట్టినవియే. 1-2 మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ సాయిబాబా టెంపుల్. అది ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ సాయిబాబా టెంపుల్ ఒక గొప్ప నిజంగా గొప్ప టెంపుల్, అది దేవాలయం. ఎందుకంటే అది అక్కడ నిర్వహించినట్లు, అక్కడ పూజలు కానీ ఏవి కానీ నిర్వహించినట్లు నాకు తెలిసి ఇంకెక్కడ అట్లా చేయరేమో అనిపిస్తుంది. ప్రతి ఈవెంట్, ప్రతిదీ ఆ సాయిబాబా సంబంధించిన ఈవెంట్ ప్రతిదీ కూడా గ్రాండ్గా చేస్తారు. మళ్ళీ ప్రతి గురువారం అన్నప్రసాదం అంటారు కదా, అట్లా ప్రతి గురువారం చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు, అంతమంది వస్తే అంతా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు గోల్డ్ మెడల్ అని మనకి స్విచ్చెస్ ఉంటాయి కదా, గోల్డ్ మెడల్ స్విచ్చెస్ కంపెనీవి, అదే కరెంట్ అవి, ఆ ఫ్యాక్టరీ అనమాట. అది పెద్దది. ఇంకా మీకు నియర్గా ఉంటే చాలా చూపిస్తుంది, దగ్గరగా ఉంటే ఇంకా అవి బాబాయ్ అనవచ్చు, అంత పెద్దదనమాట అది. అంటే ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారంటే ఒక లారీ కూడా పైకి వెళ్ళిద్ది అనమాట. అది దాంట్లో అంత డిజైన్ మరి ఎట్లా పెట్టారో తెలియదు కానీ ఒక లారీ 2 ఫ్లోర్లు 2-3 ఫ్లోర్ల వరకు ఎక్కేలాగా డిజైన్ చేశారనమాట. కనిపించేది గోల్డ్ మెడల్ అది. ఇప్పుడు మరి డిజైన్ మార్చినట్టుంది. ఇనిషియల్గా అయితే
2 లారీలు అవ్వలేలుగా పైకి 2 ఫ్లోర్లు ఎక్కుతాయి అన్నమాట. సో చూడండి ఒకసారి ఇంకొక సైడ్ మీకు చూపిస్తాను. ఈ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది. ఇదంతా గొల్లపూడి, రాజధాని అమరావతి నియర్గా ఉన్నటువంటి గొల్లపూడి మధ్య బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే అన్నిటికీ మిడిల్లో ఉంది. ఇదిగో చూడండి, ఇది ఇంకొక సైడ్ చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్స్ అండి ఇవన్నీ మ్యాక్సిమం 4th ఫ్లోర్లు, 5, 6 అన్నీ. అసలు ఇవన్నీ ఏమీ లేవు ఇనిషియల్గా. ఈ 10 ఇయర్స్లో అన్నీ కొత్త కట్టినాయి ఇవన్నీ. కనిపించేది ఒకటి మాత్రమే ఉంది అటు సైడ్ది. ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్స్ మొత్తం చూడండి, ఇవన్నీ పొలాలు. ఇప్పుడంతా అసలు సీసీ రోడ్లు, ఎక్కడికక్కడ సీసీ రోడ్లు. ఇవన్నీ సీసీ రోడ్లు ఎక్సలెంట్గా, అంటే మామూలుగా ఉండదు అసలు. అంత బాగా డిజైన్ చేసి అంత గొల్లపూడి. నేను ఎందుకు స్పెసిఫిక్గా మీకు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, గొల్లపూడిలో జరిగినట్టు డెవలప్మెంటు నిజంగా ఎక్కడా జరగదు. ఇక్కడ నియర్గా విజయవాడలో ఉండే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే అమరావతి ఏరియాలో ఉండే వాళ్ళకి అమ్మ బాబు గొల్లపూడి అంటే అసలు అంత బాగా డెవలప్ ఎలా జరుగుతుంది అనేది ఒక తెలుసుకోవాల్సిన విషయం. అది బాగా జరుగుతుంది అసలు ఆ ఏరియాలో. మనం అసలు ఇనిషియల్గా ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే అయ్యి కొత్తగా కొనాలన్నా కానీ భూమి కొనలేరు. అంత రేట్లు పెరిగిపోయాయి అన్నమాట. అంత రేట్లు, అన్ని అపార్ట్మెంట్లు ఎక్కువ. అది ఎక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి మనకి. మహేష్ బాబు, మన సినీ హీరో మహేష్ బాబు, అదిగో అక్కడ కనిపిస్తుంది మహేష్ బాబు. 25, 26 ఫ్లోర్స్ ఉంటాయి అవి. ఆయన కట్టుకున్నాడు. అది ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా డిజైన్ జరుగుతూనే ఉందనుకుంటుంది. దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది అది. గవర్నమెంట్ ఆఫీసులో హైదరాబాద్ నుంచి రాకముందు కాడి నుంచి అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చూడండి ఎట్లా ఉందో పైన వాతావరణం. ఒకసారి మీకు నియర్గా ఒకసారి రన్నింగ్లో అదిగో ఎక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అది స్కూల్ అనమాట. అది ఇప్పుడు ఇది చుట్టూరియో స్కూల్ అనమాట. అది చిత్తూరి అంటారు అనుకుంటా. అది స్కూలు. అదంతా యాక్చువల్లీ అది పంటకాలం రోడ్ అనమాట కనిపించేది. ఆ స్కూలు అసలు భలే ఆ కార్లు పోతున్నాయి కదా, అవి కూడా 2-వే లైను. ఇంతకుముందు అసలు రోడ్డు ఉండేది కదా, అది పంటకాలం రోడ్డు. అది ఇక్కడ మీకు ఒకసారి ఒక విషయం చెప్పాలి. ఇది CA కన్వెన్షన్ హాల్ అని చెప్పాము. ఏదైనా మీటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ మన డిప్యూటీ CM కూడా పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎక్కువ CA కన్వెన్షన్ ప్రిపేర్ చేస్తారు. ఇది గొల్లపూడి. కరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గొల్లపూడి. ఇక్కడ నుంచి గొల్లపూడి స్టార్ట్ అయ్యి చూడండి ఎక్కడికక్కడ పొలాలు ఏదైతే ఉన్నాయో ఇక అవన్నీ పంట పొలాలే, కానీ అవన్నీ ఆపేశారు. అది చూడండి, అదంతా ఇప్పుడు మట్టి తోలేరు కదా, అవన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్కి రెడీ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ లైన్ కూడా అసలు రోడ్డు కూడా చాలా ఎక్స్పెండ్ చేశారు. తర్వాత అసలు విచిత్రం ఏంటంటే అక్కడ సిటీలో ఎక్కడ కూడా పెట్టకుండా కరెక్ట్గా గొల్లపూడి. మరి ఎందుకంటే గొల్లపూడి నేను స్పెసిఫిక్గా టాటా మోటార్స్ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఆ ఫ్లైఓవర్ అవుట్స్కైట్లో మనకి గన్నవరం నుంచి ఎప్పుడైతే పడిందో ఇక్కడ భలేగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ముందే ప్లాన్గా భలే డెవలప్మెంట్ పరంగా గొల్లపూడిలో అన్ని రకాలుగా అమరావతికి ఎప్పుడైతే ఆ ఫ్లైఓవర్ పడిందో అప్పటి నుంచి గొల్లపూడి అసలు బంగారం అయిపోయింది. బంగారం అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎవరికైనా పొలాలు ఉన్నా ఇళ్ల స్థలం ఉన్నా నిజంగా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇదంతా రాజధానే. ఇంక దీన్ని మన అమరావతి అంటే అమరావతి ఆ ఒక్క ప్లేస్, పర్టికులర్ ప్లేస్ ఒకటే మనం రాజధాని అనడానికి లేదు. ఇదంతా కూడా నీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ
ఇటు ఆ, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మచిలీపట్నం దాకా కూడా వెళ్తుంది. అటు నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి గుంటూరు దాకా కూడా జరుగుతాయి. అంటే ఇదంతా పెద్ద సిటీ అవుతుంది. రాజధాని అంటే ఇదంతా ఈ 3 మావిగను కలుపుకొని కూడా అంటే దూరంగా కూడా అంత దూరం ఆలోచించి మిడిల్లో పెట్టారనమాట చంద్రబాబు నాయుడు గారు. ఈ రాజధాని అనేది మిడిల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ సిటీలు మొత్తం కవర్ అవుతాయి. పర్టికులర్గా ఒక పాయింట్ని మనం ఏదైతే ఉందో ఆ అమరావతి దాన్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ సిటీలు మొత్తం డెవలప్ అయిపోతాయి. దీని ద్వారా మనకు రాజధాని ఏమవుతుందంటే పెద్ద నగరంగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఆ అమరావతిలో కూడా ఇప్పుడు కావలసిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, కరెంటు కానీ, తర్వాత అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ, పవర్ కేబుల్స్ కానీ, 220 కిలోవాట్స్, తర్వాత ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులకి కావాలో గవర్నమెంట్ ఆఫీసులు కానీ, తర్వాత పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, ఇవన్నీ కూడా ప్రజెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోస్ మీరు ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మనం గొల్లపూడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కూడా కృష్ణానదిపై నిర్మించారు. చూడటానికి కూడా కృష్ణానది గొల్లపూడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ బ్రిడ్జి ఎండ్ వరకు కూడా నేను ఆ బ్రిడ్జి నుంచి మళ్ళీ అమరావతిలోకి వెళ్ళే అది కూడా నేను తీశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఒక ఓవరాల్గా మీకు ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా అమరావతిలో ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో అది కాకుండా కొత్తగా ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు అమరావతిలో. అది కూడా మీకు స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆ ఇల్లు కూడా తీశాను, అది కూడా ఒకసారి చూడండి. అమరావతి పరంగా ఇంకా మీకు చాలా అప్డేట్స్ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి అప్డేట్ ఏదన్నా వచ్చినా కానీ, ఎందుకంటే నేను నియర్గా మొత్తం అమరావతిలోనే కాబట్టి ఉండేది, రాజధానిలోనే కాబట్టి, ఇంకా మా బిల్డింగ్ కూడా నెక్స్ట్ ఆఫీసు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కగా మాకు పెద్ద బిల్డింగ్ ఒకటి అనేది ఐటీ కంపెనీస్ లాగా ఒక బిల్డింగ్ అనేది మంగళగిరిలో కనిపిస్తూ ఉంటుంది రోడ్డు పక్కన, అక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఈ 10 డేస్లో షిఫ్ట్ అవుతుంది. సత్య కూడా వచ్చేసింది. అంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆఫీస్లో అక్కడికి వెళ్తే మీకు ఇంకా